హాయ్ అండి అందరికీ. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు నేను కొన్ని పాఠాలు అనేవి తయారు చేయడం అన్ని పాఠాలు కూడా తయారు చేయడం జరిగింది. తెలుగు కంటెంట్కి సంబంధించి అన్ని పాఠాలు లైన్ టు లైన్ ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా సరే ఇలా పీడిఎఫ్ అనేది కావాలి అనుకున్న వాళ్ళు నేను తెలుగు కంటెంట్ లెసన్లో ఉన్నటువంటి బిట్లు ప్లస్ ప్రతి పాఠం వెనక ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ ప్లస్ మీకు అదనంగా కొన్ని వీడియోలను కూడా మీకు అందించడం జరుగుతుంది. కొంత మ్యాటర్ అంటే కొంతమంది రచయితల యొక్క బిరుదులు, అలాగే కొంతమంది రచయితల యొక్క గేయ సంపుటాలు, కథా సంపుటాలు, కవితా సంపుటాలు అవన్నీ కలిపి ఒక దగ్గర మనం రాసుకున్నాం. అవి ఇలాంటివి కొన్ని వీడియోలు కూడా ఈ వీడియోకి యాడ్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మీకు 70 రూపీస్కి అందించడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ పెట్టానండి. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ మీకు ఎవరికైనా శాంపిల్స్ కావాలనుకుంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసారంటే, మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసారంటే ప్రతి క్లాస్కి కూడా మీకు అక్కడ శాంపిల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ లెసన్కి సంబంధించి లెసన్ ఏంటంటే బాలచంద్రుని యొక్క ప్రతిజ్ఞ. బాలచంద్రుడు పల్నాటి యుద్ధంలో పోరాడటానికి వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోయేసరికి తనకి ఎలా ఒప్పించాలి అనే ఉద్దేశంతో తను ఒక ప్రతిజ్ఞ చేస్తారు. దానికి సంబంధించిందనమాట. ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో పల్నాటిలో యుద్ధ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అలాంటి టైంలో బాలచంద్రుడు అక్కడ బొంగరాల ఆట ఆడుతూ ఉంటారు. బొంగరాల ఆట ఆడుతున్నప్పుడు ఒక ఆమెకి అనుకోని పరిస్థితుల్లో పొరపాటున తగిలినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఆవిడ పేరు అన్నమ్మ అనే ఆమె, నువ్వు ఇక్కడ బొంగరాల ఆటలో ప్రతిభ చూపించడం కాదు, నువ్వు యుద్ధంలో పోరాటి అక్కడ నీ ధైర్య సాహసాలను చూపించి చూడు అని చెప్పేసి సవాల్ విసురుతుంది. అప్పటి నుంచి బాలచంద్రుడు అప్పుడు ఆయన పౌరుషంగా తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను యుద్ధంలో పాల్గొంటానని చెప్తారు. వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. అప్పటి నుంచి కొంతమందితో పోలిస్తారనమాట. శివునితో పోలిస్తాడు, హనుమంతునితో ఆంజనేయ స్వామితో పోలుస్తారు, హనుమంతునితో. నెక్స్ట్ ఇంకా చాలామందితో పోలుస్తారనమాట. పోల్చి వాళ్ళలా చేశారు కాబట్టి నేను కూడా శ్రీరామునితో పోలుస్తారు. ఇలా వాళ్ళే చేశారు, వాళ్ళలాగే నేను కూడా యుద్ధంలో పోరాడి వస్తానని చెప్పేసి ఆయన భారతము, రామాయణంలో, భాగవతంలో దేవతలు ఎలా పోరాడారో వాళ్ళతో పోలుస్తారనమాట. పోల్చి వాళ్ళలాగే నేను కూడా పోరాడి వస్తానని చెప్పేసి చెప్తాడు. అలా ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఎవరెవరితో పోలుస్తాడు, ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ పాఠంలో చక్కగా వివరించడం జరిగిందండి. ఇక్కడ చూస్తే 7వ తరగతిలోని పాఠాంశాలన్నీ కూడా ఏ శీర్షికతో మొదలవుతాయంటే వినడం, ఆలోచించి మాట్లాడడం అనే శీర్షికతో ప్రతి పాఠం కూడా మొదలవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చివరి శీర్షిక ఏంటి అంటే చదవండి, ఆనందించండి అని ఒక కథ అనేది ఇస్తున్నారు. కథ కానీ, వ్యాసం కానీ, లేదా ఏకపాత్రాభినయం కానీ అలాంటిది ఏదో ఒకటి ఇస్తున్నారనమాట వెనక. ఇక్కడ మనం చూస్తే బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేది పల్నాటి వీర చరిత్ర నుంచి గ్రహించబడినది. పలనాటి వీర చరిత్ర ఎవరు రచించారు? శ్రీనాథుడు. సో ఈ పాఠం యొక్క రచయిత ఎవరు? శ్రీనాథుడు. ఇలా ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటంటే శౌర్య పరాక్రమాలు. ఎందుకంటే యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి బాలచంద్రుని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ శౌర్య పరాక్రమాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పాఠం ఏ ప్రక్రియలో కలదు అంటే ద్విపదలో కలదు. ఈ పాఠము ద్విపదలో కలదు. ద్విపద అనేటటువంటి ఛందస్సులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ పాఠం యొక్క మనకి 8th క్లాస్లో భువన విజయం ఉంటుంది. అందులో మనకి సీస పద్యాలు అనేసి ఉంటాయన్నమాట. అందులో పద్యాలన్నీ కూడా సీసముతో ఉంటాయని చెప్పేసి మనకు అక్కడ ప్రస్తావించడం జరిగింది. అలా ఉంటాయన్నమాట కొన్ని. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనకి ఈ పాఠం ద్విపద ప్రక్రియలో ఉంది. మనకి బిట్టు కూడా ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో ఏ పాఠం ద్విపద ప్రక్రియలో కలదు అని చెప్పేసి అంటాడు. అలా కూడా మనకు అడగొచ్చు. కాబట్టి మనం ఈ ద్విపద ప్రక్రియలో ఉన్నది ఏంటంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ప్రతి బిట్ని రివర్స్లో కూడా చదవడం నేర్చుకోవాలి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడం. చూడండి, యుద్ధాలు అనేవి 2 రకాలుగా చేసేవారు. అంటే రాజకాంక్షతో చేసేవారు, అదేవిధంగా ధర్మాన్ని కాపాడటం కోసం చేసేవారు. యుద్ధాలు 2 రకాలుగా చేసేవారు. రాజకాంక్షతో చేసేవాళ్ళు, రాజకాంక్షతో, అలాగే ధర్మాన్ని కాపాడడం కోసం. అయితే మనం ఇక్కడ ఈ పాఠంలో ధర్మాన్ని కాపాడడం కోసం చేసేటటువంటి యుద్ధ వీరులు, మహనీయుల గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. ధర్మాన్ని కాపాడడం, రక్షించడం కోసం ఎవరెవరు యుద్ధాలు చేశారో మనం ఇక్కడ పాఠంలో నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే పాఠం యొక్క ఉద్దేశ్యం. అయితే చూడండి, భారతదేశంలో యుద్ధాలు దేనికోసం జరిగేవంటే రాజకాంక్షతో, అలాగే ధర్మాన్ని రక్షించడం కోసం.
యుద్ధ వాతావరణం ఎక్కడ ఏర్పడిందంటే పల్నాటి రాజ్యంలో. ఎక్కడంటే పల్నాడు. చెప్పాను కదా, పల్నాడు అనేటటువంటి భూమిపైన గడ్డపైన అక్కడ బాలచంద్రుడు బొంగరాలాట ఆడడం ఇదంతా చెప్పాను కదా, అదనమాట. యుద్ధ సమయంలో బాలచంద్రుడు ఆడుతున్నటువంటి ఆట ఏమిటి అంటే బొంగరాలాట. బాలచంద్రుడు ఆడుతున్న బొంగరం పొరపాటున ఎవరికి తగిలింది అంటే అన్నమ్మ అనేటటువంటి ఆమెకి తగిలింది. నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధభూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని ఎవరన్నారు అంటే అన్నమ్మ అనేటటువంటి ఆమె చెప్పింది. అయితే ఇక్కడ బాలచంద్రుడు యుద్ధం చేయడానికి కారణం ఎవరయ్యారు? అన్నమ్మ అనే వ్యక్తి అయ్యింది. అలా కూడా బిట్టు అడగొచ్చు. బాలచంద్రుడు యుద్ధానికి కారణమైన ఆమె ఎవరు అలా అడగొచ్చు. అన్నమ్మ. మనకి ఈ కథలో మూడు పాత్రలు ఉంటే బాలచంద్రుడు లేదా అన్నమ్మ లేదా అంటే కొన్ని ఉన్నాయి. అంటే ఆయన యుద్ధంలో ఎలా గెలిచి వస్తానని ఎవరెవరితో పోలుస్తారో అవి కాకుండా నేను చెప్తున్నా మామూలుగా ఇవి. వాళ్ళ అమ్మగారి పేరు ఐతమ్మ. వీళ్ళ అమ్మగారి పేరు ఐతమ్మ. బాలచంద్రుని యొక్క అమ్మగారి పేరు ఐతమ్మ. వస్తుంది ఇంకా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్. ఇక్కడికి ఇలా జరిగింది. యుద్ధంలో ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని మహనీయుల్లో ఒకరెవరంటే బాలచంద్రుడు. ధర్మాన్ని రక్షించడం కోసమే యుద్ధం చేసినట్లు. నెక్స్ట్ శ్రీనాథుని గురించి చూసుకుందాం. ఎందుకంటే పల్నాటి వీర చరిత్ర నుంచి ఈ పాఠాన్ని గ్రహించడం జరిగింది. సో పల్నాటి వీర చరిత్రను రచించింది ఎవరంటే శ్రీనాథుడు. ఇక్కడ కాలం 1385 నుంచి 1475 ఈయన యొక్క కాలం. ఎప్పుడో జన్మించారు. నెక్స్ట్ ఈయన యొక్క ఆస్థానం ఎక్కడంటే పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఈయన విద్యాధికారిగా ఉండేవారు. ఈయన యొక్క రచనలు చూస్తే మరుట్రాజ్ చరిత్ర, శృంగార నైషధం, అలాగే కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిమానం ఇలాంటి 6 రచనలు అనేవి మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ 6 రచనలో పల్నాటి వీర చరిత్ర నుంచి పాఠం తీసుకోవడం జరిగింది. సో చూడండి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్. బిరుదులు చూసుకున్నట్లయితే కవి సార్వభౌముడు. బిరుదులు ఏంటంటే కవి సార్వభౌముడు. నెక్స్ట్ ఈయన రాసినటువంటి చాటు పద్యాలు అనేవి ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయంట. ఈయన రాసినటువంటి చాటు పద్యాలు అనేవి ఆంధ్రదేశం అంతటా కూడా ప్రసిద్ధి పొందాయి. ఈ పాఠ్యాంశం పల్నాటి వీర చరిత్రలోనిది. నెక్స్ట్ ద్విపద అంటే ఏంటంటే మనకు అక్కడ టెక్స్ట్ బుక్లో మాత్రం ఈ రెండు మెన్షన్ చేశారు. మనం కొంచెం ఎక్స్ట్రా నేర్చుకుంటే వచ్చిన తప్పేం లేదు కాబట్టి మరొక 3 పాయింట్లు నేను యాడ్ చేశాను. ద్విపద అంటే 2 పాదాలు కలిగినటువంటి పద్యము. ఎన్ని పాదాలు ఉంటాయంటే రెండే పాదాలు ఉంటాయి. ఇది గానయోగ్యమైనది. పద్యం కంటే చాలా సులభంగా పాడవచ్చంట. పద్యం కంటే చాలా సులభంగా అనిపిస్తుందంట. అదేవిధంగా ఇది మనకి ద్విపద, సీసము, ఈ ఆటవలది ఇవి జాతి పద్యాలు మనకు ఆల్రెడీ తెలుసు కదండి, జాతి పద్యము. అలాగే ప్రతి పాదంలో కూడా 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉంటుంది. 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉండేది ఏంటంటే ద్విపద. నెక్స్ట్ యతిస్థానం ఎలాగుంటుందంటే 3వ గణం యొక్క మొదటి అక్షరమే యతిస్థానం. యతిస్థానం ఎక్కడంటే 3వ గణం యొక్క మొదటి అక్షరమే దీని యొక్క యతిస్థానం. నెక్స్ట్ మనం చూద్దాం. బాలచంద్రుని యొక్క తల్లి పేరు ఏమిటి? బాలచంద్రుని యొక్క తల్లి పేరు మోస్ట్ ఇంపార్టెంట్. బాలచంద్రుని యొక్క తల్లి పేరు ఐతమ్మ. అదేవిధంగా మనకు అక్కడ బొంగరాల ఆట దగ్గర పొరపాటున ఎవరికి తగిలిందంటే అక్కడ అన్నమ్మ, ఇక్కడ ఐతమ్మ. బాలచంద్రుణ్ణి యుద్ధానికి పోవద్దని చెప్పినది ఎవరు అంటే తల్లి ఐతమ్మ వద్దని చెప్తుందన్నమాట. బాలచంద్రుడు తన యొక్క ప్రతిజ్ఞను ఎవరితో వివరించాడు అంటే తన తల్లితో ఐతమ్మతో వివరించాడు. అదేవిధంగా బాలచంద్రుని పరాక్రమం గురించి ఎవరికి తెలుసు అని బాలచంద్రుడు తన తల్లితో చెప్తున్నాడు. నా యొక్క పరాక్రమం అనేది తనకి తెలుసు అని ఎవరికి తెలుసు అని చెప్తున్నాడు? నలగామరాజునకి. అంటే ఇక్కడ తను పోరాటం చేయాల్సింది ఎవరితో? నలగామరాజు యొక్క సైన్యంతో పోరాటం చేస్తారు. ఎవరు? బాలచంద్రుడు. ఎక్కడ? పల్నాటి యుద్ధంలో నలగామరాజుతో పోరాటం చేస్తారు, నలగామరాజు సైన్యంతో. అయితే నా యొక్క పరాక్రమం అనేది నలగామరాజుకి తెలుసు, నేను యుద్ధంలో తప్పకుండా గెలిచి వస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మతో చెప్తాడనమాట. నెక్స్ట్ వన్. బాలచంద్రుడు ప్రళయకాలం అంటే ఒక జీవి నాశనం అవుతున్న కాలం అనమాట, సృష్టి నాశనం అవుతున్న కాలం. ప్రళయకాలంలో ఎలాంటి వాడిని అని చెప్తున్నాడు? ఇలాంటి సృష్టి నాశనం అవుతున్న యుద్ధ సమయంలో నేను చాలా ఎలాంటి వాడిని చెప్పుకుంటున్నాడంటే కాలభైరవుని వంటి వాడిని. ప్రళయకాలంలో ఎలాంటి వాడినే అని చెప్పుకుంటున్నాడు అంటే కాలభైరవుని వంటి వాడిని అని చెప్పుకుంటున్నాను అనమాట బాలచంద్రుడు. నెక్స్ట్ వన్. విజయుడు అనగా ఎవరు అంటే అర్జునుడు. చూడండి చివరిలో నేను చెప్తాను ఏంటి అనేది. చూడండి తను ఏమంటాడంటే ఇక్కడ
ప్రళయకాలంలో యుద్ధాన్ని జయించిన వాడు ఎవరంటే కాలభైరవుడు అనమాట. ప్రళయకాలంలో యుద్ధాన్ని జయించిన వాడు ఎవరంటే కాలభైరవుడు. అంటే ప్రళయకాలంలో యుద్ధం జయించినటువంటి కాలభైరవుడి వల్లే నేను కూడా యుద్ధంలో గెలిచి వస్తానని చెప్తాడు. అలాగే చూడండి, సైంధవుల్ని చంపినది ఎవరంటే అర్జునుడు లేదా విజయుడు. ఇక్కడ విజయుడు అనగా అర్జునుడు, విజయుడు అనగా అర్జునుడు. సైంధవుణ్ణి చంపినటువంటి వారు ఎవరంటే అర్జునుడు లేదా విజయుడు. మనకు ఆప్షన్స్లో 2 కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే అక్కడ పద్యంలో మనకి విజయుడు అని ప్రస్తావించారు, భావంలో అర్జునుడు అని ప్రస్తావించారు. 2 పేర్లు ఒకరివే, కానీ మనకు 2 పేర్లు తెలియాలి. భావం చదువుకొని వచ్చేస్తే అయిపోదు. పద్యంలో ఏం పేరు ఇచ్చారు? విజయుడు అని ఇచ్చారు. పద్యంలో కూడా మనకు తెలియాలి. అందువల్ల మనం ఇక్కడ 2 పేర్లు ప్రస్తావించడం జరిగింది. సో సైంధవుణ్ణి చంపింది ఎవరంటే అర్జునుడు లేదా విజయుడు అనేటటువంటిది తెలియాలి. అంటే సైంధవుల్ని చంపినటువంటి అర్జునుడి వల్లే నేను కూడా యుద్ధంలో పోరాడి వస్తానని చెప్తాడు వాళ్ళ అమ్మతో. ఇద్దరితో పోల్చుకున్నారు. ఎవరితో? ఫస్ట్ కాలభైరవునితో పోల్చుకున్నాడు, ఇక్కడ అర్జునుడితో పోల్చడం జరిగింది. నెక్స్ట్, కౌరవ సైన్యంలో గద పట్టుకొని యుద్ధం చేసింది ఎవరు? భీముడు. అలా కౌరవ సైన్యంలో గద పట్టుకొని యుద్ధం చేసిన భీముని వల్లే నేను కూడా యుద్ధంలో పోరాడి వస్తానని చెప్తాడు. సో ముగ్గురితో పోల్చుకున్నారు ఇప్పటి వరకు. నెక్స్ట్, లంకా దహనం చేసింది ఎవరండి? లంకా దహనం చేసింది హనుమంతుడు లేదా వాయుపుత్రుడు. మనకి హనుమంతుడు అని భావంలో ఇచ్చారు, వాయుపుత్రుడు అని పద్యంలో ఇచ్చారు. అందువల్ల 2 కూడా మనకు అవసరమే. లంకా దహనం చేసినటువంటి వాయుపుత్రుని వల్లే నేను యుద్ధంలో గెలిచి వస్తానని చెప్తాడు. అలాగే వాయుపుత్రుడు అంటే అర్థం హనుమంతుడని. రాక్షసులతో యుద్ధం చేసి వీరత్వానికి ప్రతీకగా నిలిచినది ఎవరండి? శ్రీరామచంద్రుడు. రాక్షసులతో యుద్ధం చేసి వీరత్వానికి ప్రతీకగా నిలిచింది ఎవరంటే శ్రీరామచంద్రుడు. అలా రాక్షసులతో అలా శ్రీరామచంద్రుని వల్ల నేను కూడా యుద్ధం చేసి గెలిచి వస్తానని చెప్తాడు. ఇప్పటికి ఎంతమంది అయ్యారమ్మా ఇంతవరకు? కాలభైరవునితో పోల్చుకున్నారు, అర్జునునితో పోల్చుకున్నారు, భీమునితో పోల్చుకున్నారు, వాయుపుత్రునితో పోల్చుకున్నారు అంటే హనుమంతునితో, అలాగే శ్రీరామచంద్రునితో పోల్చుకున్నారు. ఇప్పటికే 5గురితో పోల్చుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, రాక్షసులతో యుద్ధం చేసి వీరత్వానికి ప్రతీకగా నిలిచింది ఎవరంటే శ్రీరామచంద్రుడు. అలాగే దేవదానవులు పాల సముద్రాన్ని చిలకడంలో ఆధారమైన పర్వతం ఏది? దేవదానవులు పాల సముద్రాన్ని, ఏ సముద్రం అంటే పాల సముద్రాన్ని చిలకడంలో ఆధారమైన పర్వతం ఏది అంటే మందార పర్వతం. అలాంటి మందార పర్వతం వల్లే నేను కూడా ఈ యుద్ధంలో గెలిచి వస్తాను. చూడండి, మందార పర్వతాన్ని మధ్యలో పెట్టేసి తాళ్ళతో కట్టి అటు ఇటు దేవతలకు వైపు రాక్షసులకు వైపు ఆ పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని బయటికి తీసుకువస్తారు. అలా పాల సముద్రాన్ని చిలకడంలో మందార పర్వతం అనేది ఎంత గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చిందో, నేను ఈ యుద్ధంలో అంత గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చి నేను గెలిచి వస్తానని చెప్తాడనమాట వాళ్ళ అమ్మతో. అలాగే చూడండి, ఇక్కడ మంచి మనం మీనింగ్స్తో కలిపినటువంటి 2 రకాలుగా తీసుకోవడం జరిగింది. త్రిపురాసునితో యుద్ధం చేసి త్రిపురాలను కూల్చివేసినది ఎవరు అంటే పాలక్షుడు లేదా శివుడు. పాలక్షుడు అనే పద్యంలో మెన్షన్ చేశారు, శివుడని భావంలో మెన్షన్ చేశారు. భావంలో కూడా ఒక దగ్గర మనకు పాలాక్షుడు అని పెట్టారు. పాలాక్షుడు ఎవరు అంటే శివుడు. త్రిపురాసునితో యుద్ధం చేసింది ఎవరు? శివుడు. త్రిపురాలను కూల్చివేసింది ఎవరు? శివుడు. అలా గుర్తుపెట్టుకోండి. అలాంటి శివుని వల్లే నేను కూడా యుద్ధంలో గెలిచి వస్తానని వాళ్ళ అమ్మతో చెప్తారు. సో ఎంతమందితో పోల్చుకున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, ప్రళయకాలంలో భూమండలాన్ని సముద్రంలో ముంచేసింది ఎవరు? ప్రళయకాలంలో భూమండలాన్ని సముద్రంలో ముంచేసింది మహాశివుడు లేదా పాలాక్షుడు. శివుని పేరు గుర్తుపెట్టుకోండి, పాలాక్షుడని. అర్జునుడి పేరు విజయుడు, వాయుపుత్రుడు హనుమంతుడు. ఇలా 2 పేర్లు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోక తప్పదన్నమాట. మహారాజు సైన్యం పాలిట ఉరుములు లేని పిడుగునవుతాను. మహారాజు సైన్యం పేరట నేను ఉరుములు లేని పిడుగునవుతానని చెప్పింది ఎవరండి? బాలచంద్రుడే చెప్పారనమాట. నెక్స్ట్ వన్, బాలచంద్రుడు ఎవరి సైన్యం మీదకి యుద్ధానికి బయలుదేరాడంటే నలగామరాజు యొక్క సైన్యం మీదకి యుద్ధానికి దిగడం జరిగింది. అలాగే బాలచంద్రుడు యుద్ధం చేసినటువంటి భూమి ఏది? బాలచంద్రుడు యుద్ధం చేసినటువంటి భూమి పల్నాడు భూమి. ఏ భూమి అండి? పల్నాటి భూమి. మనకి తెలిసిందే పల్నాటి భూమి. దావాగ్ని దహనం చేయడానికి అడ్డం కానిది ఏది? చూడండి, ఇక్కడ నుంచి మరి కొన్ని బిట్లు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి చూద్దాం. దావాగ్ని దహనం చేయడానికి ఏది అడ్డం కాదు అంటే అడవి అనేది అడ్డం కాదంట. అలాగే బడబాగ్నిని ఏది ఆర్పలేదు అంటే సముద్రము లేదా పాతోది అని పద్యంలో మెన్షన్ చేశారు. పాతోది, బడబాగ్నిని ఏది ఆర్పలేదు అంటే సముద్రము లేదా పాతోది అనేది ఆపలేదు. మనకి పాతోది అంటే అర్థం ఏమిటని అడగొచ్చు, అందువల్ల మనకి తెలియాలి. బడబాగ్నిని ఏది ఆర్పలేదంటే పాతోది లేదా సముద్రం. పాతోది అనగా అర్థం సముద్రం. భయంకరమైన పులిని ఏది ఎదిరించలేదు?
భయంకరమైన పులిని ఏది ఎదిరించలేదంటే జంతు సమూహం అని మనకి భావంలో మెన్షన్ చేశారు, పశు సమూహం అని మనకి పద్యంలో మెన్షన్ చేశారు. మనకి జంతు సమూహం లేదా పశు సమూహం అని 2 ఆన్సర్లు తెలియాలి. నెక్స్ట్ వన్ కొక్కెర. చూడండి, కొంగలు దేనికి అడ్డుకోలేవు. కొంగలు లేదా కుక్కెరలు. చూడండి, కుక్కెరలని పద్యంలో మెన్షన్ చేశారు, కొంగలని భావంలో మెన్షన్ చేశారు. ఇక్కడ డేగ అనేది భావంలో మెన్షన్ చేశారు, సాల్వము అనేది పద్యంలో మెన్షన్ చేశారు. మనకి రెండింటి మీనింగ్లు తెలియాలి. కొంగలు దేనిని అడ్డుకోలేవు. కొంగలు డేగని అడ్డుకోగలవండి, కొంగలు అనేవి డేగను అడ్డుకోలేవు. ఇలా మనకి ఇచ్చారనమాట. కుక్కెరలు అనగా కొంగలని, సాల్వము అంటే డేగని మీకు తెలుసుకోవాలి. నెక్స్ట్, వేగంలో శివంగికి సాటి లేనిది అది. వేగంలో శివంగికి సాటి లేనిది ఏదంటే జింకల సమూహం. శివంగిని ఎప్పుడూ కూడా వేగంలో పోటీకి రాలేదు ఎవరు అంటే జింక. నెక్స్ట్, చిన్నదైనప్పటికీ దేని యొక్క కారం చెడిపోకుండా ఉంటుంది అంటే మిరియాలు. నేను చిన్నవాడిని చూడకమ్మా, నాలో చాలా గొప్ప పవర్ ఉందని చెప్తాడనమాట. అక్కడితో ఆపేస్తాడు. నేను చిన్నవాడిని చూడొద్దు, మిరియాల వల్లే నేను కూడా చాలా గొప్పవాడిని, యుద్ధంలో గెలిచి వస్తానని వాళ్ళ అమ్మకి ప్రతిజ్ఞ చేసి వాళ్ళ అమ్మని ఒప్పిస్తాడనమాట. ఇక్కడ చూస్తే మనకి ఎన్ని రకాలుగా ఆయన పోల్చుకున్నారనేది మీరు మళ్ళీ ఒకసారి వీడియోని చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, బాలచంద్రుడు తన చిన్నవాడైనప్పటికీ యుద్ధంలో జయిస్తానని ఎవరితో చెప్తున్నాడు? తన తల్లి అయినటువంటి ఐతమ్మతో చెప్తున్నాడు. బాలచంద్రుడు తన యొక్క పరాక్రమాన్ని ఎవరెవరితో పోల్చడం జరిగింది? ఇక్కడ ఎవరెవరితో పోల్చాడంటే కాలభైరవునితో. చూడండి, ఎవరెవరితో పోల్చుకున్నాడండి? బాలచంద్రుడు తన యొక్క పరాక్రమాన్ని ఎవరెవరితో పోల్చడం జరిగింది అంటే ఇక్కడ కాలభైరవంతో పోల్చారు, చెప్పాం కదా ఆల్రెడీ. నెక్స్ట్ అర్జునునితో పోల్చారు, భీమునితో పోల్చారు, హనుమంతునితో పోల్చారు, శ్రీరామునితో పోల్చారు, మందార పర్వతంతో పోల్చారు, శివునితో పోల్చారు, చివరికి పిడుగుతో కూడా పోల్చారు. పిడుగుతో మెరుపులు లేని పిడుగు వలె నేను వస్తాను అని. అలా ఇన్ని రకాలుగా పోల్చడం జరిగిందనమాట. ఇందులో రామాయణానికి సంబంధించింది ఎవరంటే హనుమంతుడు మరియు శ్రీరాముడు. రామాయణానికి చెందిన వారు ఎవరంటే మనకి పాఠం చివరిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దగ్గర మనకి ఇచ్చారు. అక్కడ రామాయణానికి చెందిన వాళ్ళు ఎవరు, భారతానికి చెందిన వాళ్ళు ఎవరు, భాగవతానికి చెందిన వాళ్ళు ఎవరని. ఇక్కడ రామాయణానికి చెందిన వాళ్ళు శ్రీరాముడు మరియు హనుమంతుడు, అలాగే భారతానికి చెందిన వాళ్ళు అర్జునుడు, భీముడు, అలాగే భాగవతానికి చెందింది మందార పర్వతం, చిలకడం. ఓకేనండి, ఇలా మనకి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, సూక్తి మనకు ఒకటి ఉంటుంది. కొన్ని పాఠం వెనుక మనకు సూక్తి ఇచ్చారు. సాహితీతరంగా సంగీత రసదుని తెలుగు భాష. సాహితీతరంగా సంగీత రసదుని తెలుగు భాష అని చెప్పేసి మనకి ఇచ్చారు. దాన్ని ఎవరు చెప్పారు అంటే నండూరి రామకృష్ణమాచార్యులు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఏకాగ్రత అంటే చూడండి, ఫస్ట్ ఏకాగ్రత అనేటటువంటిది మనకి చదవండి ఆనందించండి దగ్గర మనకి ఒక కథ రూపంలో ఇవ్వడం జరిగింది. ఏకాగ్రత అనేది ఒక కథ రూపంలో జరిగింది. అసలు ఎవరి ఈ ఏకాగ్రత అనే పాఠం కథ అనేది ఎవరి ఏకాగ్రత గురించి ఇవ్వడం జరిగిందంటే ఎవరి ఏకాగ్రతని తెలియజేస్తుందంటే అర్జునుని యొక్క ఏకాగ్రతని తెలియజేస్తుంది అన్నమాట. ఆ విషయం మీకు తెలియాలి. ఫస్ట్ పాఠం ఇచ్చారంటే ఆ పాఠంకి సంబంధించిన వాళ్ళు ఎవరు, లేదా ఒక కథ ఇచ్చారంటే కథ పేరుకు సంబంధించిన వాళ్ళు ఎవరని చెప్పేసి ముందు మీకు తెలియాలి. ఇక్కడ ఏకాగ్రత అంటే ఎవరి ఏకాగ్రతకు సంబంధించిందంటే అర్జునుని యొక్క ఏకాగ్రత. అసలు అర్జునుడు దేనిపై ఏకాగ్రత చూపించారనేది ఇప్పుడు చూస్తాం. ఏకాగ్రత అంటే ఏమిటి ఫస్ట్ చూస్తే ఏకాగ్రత అంటే ఏమిటి అంటే చూస్తే ఇక్కడ మనకి మనస్సు ఒక విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏంటంటే మనస్సుని ఒక విషయం పట్ల నిలకడగా ఆలోచించడం. ఆలోచించడాన్ని ఏకాగ్రత అంటారు. మనకి అది బిట్ రూపంలో రావచ్చు. మనసుని ఒకే విషయం పైన గురించి నిలకడగా ఆలోచించడాన్ని ఏమంటారు? స్వానుభవం అంటారా, ఏకాగ్రత అంటారా, స్వీయ, అలా ఏదో ఒకటి ఇస్తారనమాట. అలా ఇవ్వచ్చు. అందువల్ల నెక్స్ట్, సాధారణమైన స్థితిలో మన ఆలోచన శక్తి అనేది చెల్లాచెదురై ఉంటుంది.
అదే ఆలోచన శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం అనేటటువంటి ఒక గొప్ప విషయం అనేది ఈ ఏకాగ్రత కథ చివరన మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మీరు ఒకసారి తెలుసుకోవాలనే ఇవ్వడం జరిగిందనమాట. ఇది దేనికి సంబంధించిందని చెప్పేసి అనొచ్చు అనమాట. ఈ ఈ వాక్యం ఇచ్చేసి ఇది ఏ కథకి సంబంధించినది, లేదా దేనికి సంబంధించింది, దాని యొక్క అర్థం ఏమిటి అని చెప్పేసి మనకు అడగొచ్చు. అందుకు ఏకాగ్రత అంటే ఈ 2 ముక్కలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, విలువిద్యలో పోటీ ఎక్కడ జరుగుతుంది? విలువిద్యలో హస్తినాపురంలో పోటీ జరుగుతుంది. అంటే విలువిద్య అంటే తెలుసు కదండి, షూటింగ్, బాణాలతో గురి చూసి కొట్టడం అనమాట. అయితే విలువిద్యలో గురువు ఎవరు? అసలు విలువిద్యలో గురువు ఎవరు అంటే ద్రోణుడు లేదా ద్రోణాచార్యుడు. ఈయన మనకు తెలుసు కదండి, భరత వంశానికి విలువిద్య నేర్పినటువంటి గురువు గారని చెప్పేసి మనకి 3rd, 4th, 5thలో కానీ ఎక్కడో దగ్గర మనకు వస్తుంది. ఇక్కడ ద్రోణుడు ముందుగా ఎవరిని చెట్టును గమనించు నీకేం కనిపిస్తున్నాయని అడిగారు. ద్రోణుడు ముందుగా ఎవరిని అడిగారు? చెట్టు వైపు చూడు నీకేమి కనిపిస్తున్నాయి అని. అంటే విలువిద్య పోటీ జరుగుతుంది ఎక్కడ? హస్తినాపురంలో. అక్కడికి చాలామంది వస్తారనమాట విలువిద్య పోటీ కోసం, గెలవడం కోసం. వచ్చినప్పుడు ఫస్ట్ ధర్మరాజుకి చెప్తారు ద్రోణుడు. చెప్పి నీకు చెట్టు వైపు గమనించు నీకేమి కనిపిస్తున్నాయని అడుగుతాడు. అడగంగానే ధర్మరాజు అంటే ఫస్ట్ ధర్మరాజుని అడుగుతారనమాట. ఫస్ట్గా ఎవరిని అడిగారని బిట్టించుకున్నాం ఇక్కడ. ధర్మరాజు తర్వాత ఎవరిని అడుగుతారంటే ద్రోణుడు భీముడు మరియు దుర్యోధనుని కూడా అడుగుతారు. ధర్మరాజు ఏం చెప్పాడో అదేవిధంగా భీముడు దుర్యోధనుడు కూడా చెప్తారు. ఏం చెప్తారంటే చెట్టు వైపు చూసి గమనించి ఏం చెప్తారంటే, నాకు చెట్టులో చూడండి, ధర్మరాజు, భీముడు, దుర్యోధనుడు వీళ్ళు ముగ్గురు కూడా బాణాన్ని గురి చూసినప్పుడు ఏమి కనిపిస్తున్నాయని చెప్పారంటే చెట్టు, కొమ్మలు, ఆకులు. చెట్టు కనిపిస్తుంది, చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయి, చెట్టు ఆకులు కనిపిస్తున్నాయి అని చెప్తారనమాట. అంటే వాళ్ళ యొక్క గురి అనేది అక్కడ వరకే ఉంది. చెట్టు మీద ఉన్నటువంటి పక్షిని వాళ్ళు ఇంకా గురి చూసి చూడలేదన్నమాట. అంటే మీ యొక్క ఆలోచన ఇక్కడికే ఉందా అని చెప్పేసి వాళ్ళని కొంచెం తక్కువ చేసి ఆలోచించుకుంటాడు తన మైండ్లో. ఎవరు? ద్రోణాచార్యుడు. అంటే ద్రోణాచార్యుడే కదా ఇక్కడ గురువు గారు అనమాట. తనే కదా ఇక్కడ కండక్ట్ చేస్తున్నది అక్కడ విలువిద్య పోటీలు అనేవి. ధర్మరాజు కూడా అలాగే చెప్తాడు, భీముడు కూడా అలాగే చెప్తాడు, దుర్యోధనుడు కూడా అలాగే చెప్తాడు. వీళ్ళు ముగ్గురు కూడా అలాగే చెప్తారనమాట. నెక్స్ట్ వన్, చెప్పిన తర్వాత ద్రోణుడు అర్జునునికి చెప్పి బాణం గురి చూసి కొట్టమని చెప్తాడనమాట. చెప్పంగానే అర్జునుడు ఏమంటాడంటే నాకు అప్పుడు ద్రోణుడు అంటాడు, నీకు చెట్టు కనిపిస్తుందా? కనిపించట్లేదు. కొమ్మలు కనిపిస్తున్నాయా అంటే అర్జునుడు కనిపించట్లేదు అంటాడు. అలాగే ఆకులు కనిపిస్తున్నాయంటే కనిపించట్లేదు అంటాడు. మరి పక్షి కనిపిస్తుందా అంటాడు. పక్షి కూడా కనిపించట్లేదు అంటాడు. అప్పుడు మరి ఏమి కనిపిస్తుందంటే పక్షి కన్ను కనిపిస్తుంది అంటాడు. అనగానే సరే గురి చూసుకొట్టు అని ద్రోణాచార్యుడు అనక ముందే నోట్లో నుంచి మాటలు బయటకు రాకముందే ఆల్రెడీ అర్జునుడు కొట్టేయడం జరుగుతుందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట కదా. కొట్టేసిన వెంబటే అర్జునుని యొక్క ఏకాగ్రతను ద్రోణాచార్యుడు మెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. అందుకే ఇక్కడ ఏకాగ్రత అనే కథ అనేది అర్జునుని గురించి తెలియజేస్తుంది అనమాట. చెట్టు ఆకులు కొమ్మలు కనిపించట్లేదని చెప్తాడు, పక్షి కన్ను కనిపిస్తుందని చెప్తాడనమాట అర్జునుడు. భరత వంశంలో విలువిద్యలో ఆరితేరిన వారు భరత వంశంలో ఎవరంటే అర్జునుడు. ఎవరి ఏకాగ్రతను మెచ్చి గురుద్రోణుడు ఆశీర్వదించాడు. మనకి ఇదే పాఠానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. ఎవరి ఏకాగ్రతను మెచ్చుకున్నారంటే అర్జునుని యొక్క ఏకాగ్రతను మెచ్చుకున్నారనమాట. ఈ కథ ఎవరి ఏకాగ్రతను తెలియజేస్తుంది? అర్జునుని యొక్క ఏకాగ్రతను తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ పాఠం అయింది. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు అనేవి మనం ఇక్కడ చూడబోతున్నాం.
వ్యాకరణాంశాలు అనేవి చూస్తాము. వ్యాకరణాంశాలకు ముందు మనకి ప్రతి పాఠం వెనక కూడా మనకు ఒక చమత్కార పద్యం అనేది వస్తుంది, మనకి తెలిసిందే. ఆ చమత్కార పద్యం ఏమున్నదని చెప్పేసి చూసేద్దాం. మనకి 7th క్లాస్కి వచ్చేసరికి నీతి పద్యాలు, సుభాషితాలు, చమత్కార పద్యాలు, ఇవి మొత్తం 11 పద్యాలు ఉంటాయి. ఈ పద్యాలన్నీ కలిపి మనం ఒక వీడియోగా కూడా తయారు చేసుకున్నాం. అయితే ఈ పద్యాలన్నీ కలిపి మనకి బిట్ ఎలా ఇస్తారంటే, పద్యం ఇస్తారు. ఈ పద్యం చాటు పద్యమా, చమత్కార పద్యమా, నీతి పద్యమా అని చెప్పేసి అడుగుతారు, లేదా సుభాషితమా. ఇలా మనకు ఆప్షన్ అడిగేటప్పుడు మనకు అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. పద్యం తెలుసు కానీ అది మనకి నీతి పద్యమో చమత్కార పద్యమో తెలియదు. అందుకు మనకి బిట్టి ఎలా ఇస్తున్నారనేది తెలియాలి. అందువల్ల మీరు పద్యం చదవండి, భావం చదవండి, అది ఏ పద్యం అనేది మాత్రం మీరు తెలుసుకోవాలన్నమాట. చూడండి, తోక వెనకాల నుండును, టీకప్పు నుండు, మండు టెండల నుండు, మోకాల ముందు నుండును, ఆకాశము పై నుండు అద్దిరబన్నా. చమత్కార పద్యం అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే ఒక పొడుపు కథ రూపంలో ఉంటుంది, ఒక పొడుపు కథలా ఉంటుంది. దాని యొక్క ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. అందుకే పొడుపు కథ రూపంలో ఉండేది ఏంటంటే చమత్కార పద్యం అని గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ. పై పద్యంలో తోక వెనకాల టీకప్పులో, మండుటెండలో, మోకాల ముందు, ఆకాశం పైన ఏముంటుందని అడిగారు. అయితే ఇది ఒక చమత్కార పద్యము. పైకి అలా కనబడుతున్నా సరే పద్యంలోనే సమాధానం ఉందన్నమాట. తోక ఎప్పుడు వెనకాలే ఉంటుందని, టీ అనేది ఎప్పుడు కొప్పలోనే ఉంటుందని, అలాగే మళ్ళీ ఉంటుందని అని అర్థం. ఇలా ఇప్పుడు మళ్ళీ మనం చదివితే వీటి యొక్క చమత్కారం అనేది అర్థమవుతుందని ఇలా మనకి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడికి ఇది కంప్లీట్ అయింది. వ్యాకరణ అంశాలు అనేది చూద్దాం. వ్యాకరణ అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఒక్కటి కట్ అయింది, నో ప్రాబ్లం. ఇక్కడ భాషాంశాలు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ సొంత వాక్యాలు ప్రయోగించమన్నారు. అంటే హెడ్డింగ్ కట్ అయింది, ఏం కట్ అవ్వలేదు, హెడ్డింగ్ అండ్ ఎగ్జాంపుల్ కట్ అయింది. ఇక్కడ మనకి సొంత వాక్యాలు అనేవి ప్రయోగించమన్నారు. సొంత వాక్యాలు రాసేటప్పుడు మనకి ఏం తెలిస్తే సరిపోతుందని చెప్పుకున్నాం, మీనింగ్ తెలిస్తే చాలు. ఎందుకంటే మీనింగ్ తెలిస్తే మనకి ఆప్షన్స్లో ఉన్నటువంటిది మనం పెట్టేయగలుగుతాం కాబట్టి. భస్మం అంటే అర్థం ఏంటి? బూడిదని. జలది అంటే సముద్రము. జలది పాతోది అన్నా కానీ సముద్రమే, మనకి ఆల్రెడీ లెసన్లో వచ్చింది కాబట్టి. శైలము అంటే కొండ. పృథ్వీ అంటే నేల, భూమి లేదా నేల. ఇవి మనకి మీనింగ్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఆప్షన్స్ని ఎంచుకొని పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్ మనకి అర్థాలు. చూడండి, అర్థాలను జతపరచమన్నారు. మది అంటే మనస్సు, మనకు తెలిసిందే. ఉర్వీసుడు అంటే మహారాజు. ఉర్వీసుడు అంటే మహారాజు, మనకు తెలిసిందే. నెక్స్ట్ దళము అంటే సైన్యము. నెక్స్ట్ 4th వన్ విక్రమము అంటే పరాక్రమము అని. అదేవిధంగా ఇప్పుడు చూద్దాం, సంతోషము అంటే వేడుకలో మనకి ఎక్కువ సంతోషం కలుగుతుంది కదా, ఆ పరంగా కూడా గుర్తుపెట్టుకోండి, వేడుక అని. అలాగే వనము అంటే అర్థం అడవి. వనము అంటే తెలుసు మనకి ఎప్పుడు కూడా, వనము అంటే అడవి. వనము అంటే అడవి. అదేవిధంగా దహనము అంటే అగ్ని, మీకు తెలిసిందే కదండి. మది అంటే మనస్సు. ఇలా ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది ఇచ్చినటువంటి పదానికి సమానార్థక పదాలు అంటే అర్థం ఏంటి? పర్యాయ పదాలు అనేవి మనకి ఇక్కడ రాయమంటున్నారు. అయితే ఏంటి, ఒక వాక్యం ఇచ్చారు, వాక్యంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు మనకు రాయమన్నారు. బిట్లు ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతారు మనకి. టెట్లో మనకి టెట్ కంటే ఎక్కువ డిఎస్సిలో ఇలా అడుగుతారనమాట. సమరం అంటే అర్థం ఏమిటి? సమరం అంటే రణము, యుద్ధము. ఇక్కడ ఉన్నాయి 3 పదాలు కూడా. సమరం ఇచ్చారు, 2 పదాలు ఈ వాక్యాల్లో ఉంటాయన్నమాట. వహిని అంటే జ్వలనుడు, అలాగే అగ్ని. దేవతలు, సముద్రం అంటే ఇక్కడ ఉంటాయి అంబోది, ఉదది. అలాగే పాతోలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పసిడి అంటే కనకము, బంగారము. భూమి అంటే పొడమి, ధరణి. ఇలా అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రకృతి వికృతుల్ని జతపరచమని చెప్పారనమాట. పుత్రుడు అంటే బొట్టె. అలాగే రాక్షసుడు అంటే రక్కసుడు అని. అలాగే పృథ్వీ అంటే పొడమి అని. పశువు అంటే ఇక్కడ షూ వచ్చింది, అక్కడ సువు వచ్చింది. అక్కడ షూ వచ్చింది, అలా చూసుకోండి. నెక్స్ట్ వ్యతిరేకార్థక పదాలు ఉన్నాయి మనకి. భయము, నిర్భయము లేదా అభయము. అభయమన్నా, భయము అన్న, నిర్భయం అన్న ఒకటే మీనింగ్ అనమాట.
భువి అంటే దివి అని, న్యాయము అంటే అన్యాయమని, జయము అంటే అపజయమని ఇలా మీరు తెలుసుకోండి. నెక్స్ట్ గసడదివాదేస్తుంది. క్రింది వాక్యాలను పరిశీలించండి. వాటిని పరిశీలించినాక మనకి ఇక్కడ విడదీస్తాం. ఈ యొక్క పదాలనే విడదీస్తాం. ఇక్కడ విడదీసినప్పుడు మనకి ఏమొస్తుంది? గొప్పవాడు ప్లస్ కదా. చూడండి ఇక్కడ రెండవ పదం ఏమవుతుంది మనకి ఎప్పుడు కూడా ఈ రెండవ పదం ఏమవుతుందండి? దీన్ని ఏమంటాము? పరపదము అంటాము. ఈ పరపదంలో మొదటి అక్షరాలు ఏమవుతాయి? పరస్వరాలు అవుతాయి. ఈ పరస్వరాలు ఏమొచ్చాయి? ఇక్కడ మనకి కచ్చట తపలు వచ్చాయి. కచ్చట తపలు. పరస్వరంలోని మొదటి అక్షరాలు పరపదంలోని పరస్వరాలన్నీ కూడా కచ్చట తపలు వచ్చాయి. ఈ కచ్చట తపలు ఇవి కలిపినప్పుడు ఇది ఎలా మారాయంటే గజ్జెడ దబలుగా మారాయి. చూడండి ఇక్కడ అన్నీ కూడా గసడ దబలు వచ్చాయన్నమాట. ఇక్కడ గజ్జెడ దబలు, ఇక్కడ గజ్జెడ దబలు కాదు, గజ్జెడ దబలుగా మారితే అది సరళాదేస్తుంది. కచ్చట తపలు అనేవి గసడ దబలుగా మారాయి అనుకోండి, ఇది గసడదవాదేస్తుంది అనమాట. చూడండి పై ఉదాహరణలో ప్రథమా విభక్తి ప్రత్యయాలైనటువంటి డు ము ఊలు. చూడండి ఇక్కడ ఇక్కడ పూర్వస్వరంగా డూమువులు రావాలి, పూర్వస్వరంగా డూమువులు రావాలి, పరస్వరంగా కచ్చట తపలు రావాలి. అవి తీసుకెళ్ళి గసడ దవలుగా వస్తాయన్నమాట. ప్రథమా విభక్తి ప్రత్యయాలైనటువంటి డూమువులు పూర్వపదం చివర పూర్వస్వరంగా వస్తాయి. పరుషాలైనటువంటి కచ్చట తప్పులు పరపదం మొదట ఉన్నాయి. అప్పుడు వాటి స్థానంలో గసట దవలు అనేవి ఆదేశంగా వచ్చాయి అమ్మ. ఆగమంగా రాలేదు, ఆదేశంగా వచ్చాయి. అంటే వాటి ప్లేస్లో ఇవి వచ్చాయి అన్నమాట. ఒకానొక సమయంలో గసటి దవలు రాకపోతే అవే రూపాలు యథాతథంగా వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కోసారి గసటి దవలు రాకుండా ఏమొస్తుందంటే ఆ కచ్చటి తపలే మళ్ళీ రిపీట్ అయిపోతాయి. ఇలా రెండు విధాలుగా సంధి జరగడాన్ని గసట దవాదేస్తుంది అంటారు. గసట దవాదేస్తుంది ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 2 రకాలుగా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సప్తమి విభక్తి గురించి మనకి ఇచ్చారు. గత పాఠంలో మనకి షష్ఠీ విభక్తి గురించి ఇచ్చారు. అది మనకి షష్ఠీ విభక్తి ఎన్ని రకాలుగా వాడవచ్చు అనేది ఇచ్చారు. ఇక్కడ సప్తమి విభక్తి చూడండి. సరయు నది. చూడండి ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇలా మనం కలపడం జరిగింది. సరయు నది తీరమందు కోసల దేశం ఉంది. చాణక్యుడి మాటల యందు ఆ అందు అనేటటువంటిది యాగా మారిపోయింది అనమాట. యందు అని. చాణక్యుని మాటల యందు నేర్పరి, తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది. కాశీ యందు గంగానది ఉంది. గరుత్వంతునికి తల్లి యందు భక్తి ఉంది. ఇలా యందుగా మారిపోయిందనమాట. నెక్స్ట్ వన్. పై పట్టికను గమనిస్తే అందు అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. ఇలా వాక్యంలో కొన్ని పదాల మధ్యన చేరే అందును నన్ను అనే ప్రత్యయాలు సప్తమి విభక్తిగా చెప్పవచ్చును. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని ఇక్కడ మనకి బిట్టొచ్చే ఏరియా ఏంటంటే సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపింపజేయడాన్ని గురించి చెప్పేటప్పుడు ఏ విభక్తి ఉపయోగిస్తాము అంటే సప్తమి విభక్తి అనేది ఉపయోగిస్తాం. ఆ విషయం మనకి తెలియాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్. సమాస పదము. ఇక్కడ చూడండి సమాస పదం విగ్రహవాక్యం, సమాసం పేరు. మనకి ఖాళీని పూరించమని చెప్పేసి మనకి సమాసాలు ఇచ్చేశారు. అవి మనం విడదీసి విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. వాయుపుత్రుడు అంటే వాయువు యొక్క పుత్రుడు షష్ఠీ తత్పురుష సమాసం. మా ఇల్లు అంటే మా యొక్క ఇల్లు షష్ఠీ తత్పురుష సమాసం. అలాగే చూడండి నా యొక్క పుస్తకం షష్ఠీ తత్పురుష సమాసం. ఎందుకంటే ఆల్రెడీ మనకి ముందు లెసన్లో మనకి యొక్కని ఎక్కడ వాడుతాము, ఎక్కడ ఉపయోగిస్తామంటే 2 పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు యొక్కను ఉపయోగిస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. అందువల్ల మనకి ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించినవి ఇవ్వడం జరిగింది. నా పుస్తకం నా యొక్క పుస్తకం, తల్లి మనసు తల్లి యొక్క మనసు, రాజు సైన్యం రాజు యొక్క సైన్యం, ఇలా మనకి ఉంటాయన్నమాట. సంధి పదాలను విడదీసి రాయండి అంటే ఫలాక్సుడు అంటే ఫాలా ప్లస్ అక్సుడు. పాలాక్సుడు అంటే శివుడు కదండి. పాలాక్సుడు అంటే పాలా ప్లస్ అక్సుడు. ప్రళయాబ్ది అంటే ప్రళయ ప్లస్ అబ్ది. అలాగే భయమేళ అంటే భయము ప్లస్ ఏల. బాలుడని అంటే బాలుడు ప్లస్ అని. బడవాగ్ని అంటే బడబా ప్లస్ అగ్ని. నీవిప్పుడు అంటే నీవు ప్లస్ ఇప్పుడు. అలాగే వ్రాలిన ఎట్లు అంటే వ్రాలిన ప్లస్ అట్లు. తీర్చిన ఎట్లు అంటే తీర్చిన ప్లస్ అట్లు.
ఎదురెవ్వరు అంటే ఎదురు ప్లస్ ఎవ్వరు, బాలుడనని అంటే బాలుడను ప్లస్ అని, అలాగే పశుగణం బెదిరే అంటే పశుగణంబు ప్లస్ ఎదిరే. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఇది లెసన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.